పద్యం చిన్నబోయిందా? పద్యం పాతబడిందా? పద్యాన్ని ఎవరు పట్టించుకోవట్లేదా? ఈ వీడియోలో ఈ వివరాలన్నీ మాట్లాడుకుందాం. నమస్తే, నేను మీ డాక్టర్ మడత భాస్కర్. ఈ మధ్యకాలంలో పద్యం పాతబడింది, పద్యం చిన్నబోయింది అనే మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పద్య కవితా వేదికలలో పద్యానికి సంబంధించిన సమావేశాలు జరుగుతున్నప్పుడు పద్య ప్రియుల సంఖ్య, ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతున్నది అని ఒక ఫిర్యాదు ఉన్నది. ఫిర్యాదే కాదు, వాస్తవం కూడా. తెలుగు సాహిత్య ప్రక్రియలో పద్యం చిరకాలమైనటువంటిది. పద్యమన్నది 1000 ఏళ్ల పసిడి పంట. చిన్ననాడు మనం చదువుకున్నది పద్యం ఆధారంగానే. పద్యం ఒకటి వస్తే అతనికి తెలుగు వచ్చు అని నిర్ధారణ చేసేవాళ్ళు. పద్యమే ప్రామాణికం. చిన్నప్పుడు పెద్దబాల శిక్షలో తేరా పలకా బలపము, ఈరా అయవారి చేతి కింపలరంగా, పోరా భోజన వేళకు రారా పద్యాలు చదువ రాజకుమారా అని చదువుకునేవాళ్ళం. మరి ఆ పద్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయా? పాఠ్యపుస్తకాలలో కనిపిస్తున్నాయి, కానీ పసి మనస్సులలో కనిపించడం లేదు, వినిపించడం లేదు. పద్యం ప్రభావం తగ్గిపోయింది అనేది సమాజమంతా చెబుతున్నటువంటి పండిత ప్రియులు, పద్యప్రియులు చెబుతున్నటువంటి మాట. దీనికి కారణాలు ఏమిటి? చాలా కారణాలు ఉంటాయి. కర్ణుడి చావుకు ఎన్నో కారణాలు అన్నట్టు పద్యం వెనకబడడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. పద్యం తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ఒక కుటుంబానికి పెద్ద. మన తాతగారు, ముత్తాతగారు ఎట్లాగో పద్యం అట్లా. సీసపద్యం అయితే ఇంకా చాలా పెద్ద తాతగారు. తర్వాత వారి పిల్లలు వచ్చినప్పుడు వచ్చినట్లుగా తెలుగు సాహిత్య ప్రక్రియలలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచన కవితలు వచ్చినాయి, సరే, మినీ కవితలు వచ్చినాయి, నానీలు వచ్చినాయి, హైకూలు వచ్చినాయి, మణిపూసలు, కైతికాలు, ఇట్లా చాలా ప్రక్రియలు వచ్చినాయి. మనం ఎన్ని ప్రక్రియలు నేర్చుకున్నా ఎవరో ఒకరు ఏదో కొత్త ప్రక్రియను మళ్ళీ పరిచయం చేస్తుండడం చాలా మంచి విషయం. ఇది సాహిత్యంలో తెలుగు భాషను బ్రతికించడానికి జరుగుతున్నటువంటి మంచి విషయంగా భావించవచ్చు. అయితే చిన్నపిల్లలు వచ్చి ఇంట్లో పెద్దవాళ్ళని హేళన చేసినట్లుగా, నిందించినట్టుగా, వేలెత్తి చూపించినట్టుగా ఇది పద్యం వైపు వేలెత్తి చూపించడం అనేది జరుగుతున్నది అని అనిపిస్తుంది. ఎందుకంటే పద్యం రాసేవాళ్ళు, పద్యం చదివేవాళ్ళు, పద్యాలకు సంబంధించిన సమావేశాలకు హాజరయ్యే వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. సరే, ముందుగా కారణాలు చూద్దాము. ఒక సమావేశంలో ఉదాహరణకు పద్యాన్ని బతికించేదేమిటి? పద్యకావ్యాల ఆవిష్కరణ, పుస్తకాల ఆవిష్కరణ. ఎంతమంది ప్రేక్షకులు కనిపిస్తున్నారు? చాలా తక్కువ మంది. పద్యప్రియులు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అసలు కనిపించాల్సింది అందులో తెలుగు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు అంటే నా భావన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, తెలుగు బోధించేవాళ్ళు. ఎందుకంటే పద్యం ద్వారా మనం తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల అభిరుచిని ఏర్పరచుకొని, అభినివేశాన్ని కలిగి ఉండి పద్యాన్ని బోధిస్తూ, పాఠాన్ని బోధిస్తూ మనం 4 మెతుకులు తింటున్నాం. మరి ఆ పద్యాన్ని బతికించాల్సినటువంటి బాధ్యత ఎవరికి? తెలుగు ఉపాధ్యాయులకే ఉంటుంది. సభలు, సమావేశాలలో తెలుగు ఉపాధ్యాయుల సంఖ్య తప్ప, పుస్తకావిష్కరణ లాంటి కార్యక్రమాల్లో, అవధానాలు లాంటి కార్యక్రమాల్లో తెలుగు ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ, మిగతా వాళ్ళ సంఖ్య ఎక్కువ. అసలు మొత్తం ఉన్న సంఖ్య తక్కువ, అందున ఇది శాతం. ఇక తల్లిదండ్రులకి తమ పాఠశాలలో చదివించే పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి అని కోరిక. వారి తప్పేముందండి? ఎందుకంటే మారుతున్న కాలానికి అనుకూలంగా మారాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు. ఇంట్లో పిల్లాడు పొరపాటున ఏ తెలుగు పుస్తకమో, తెలుగు పద్యమో చదివినప్పుడు మ్యాథ్సో, ఫిజిక్సో, సైన్సో ఇవే మాట్లాడతారు. వాళ్ళు అవే చదువుకోవాలని వాటిని ప్రోత్సహిస్తారు. సరే, తెలుగుదేముందండి, 10వ తరగతి వరకే కదా అని. అది ఒకందుకు వాస్తవమే. ఇంటర్మీడియట్లో పద్యం ఎక్కడుంది? సంస్కృతం ఇంటర్మీడియట్లో. సాంస్క్రిట్ తీసుకుంటేనే 99 మార్కులు వస్తాయనేది లెక్క.
మరి సంస్కృతంలో ఆ విద్యార్థి బాగా సంస్కృతం మీద పట్టు సాధిస్తాడా? లేదు, సంస్కృతంలో మార్కులు సాధిస్తాడు అంతే. 10వ తరగతి చదివే విద్యార్థికి కనీసం 10 పద్యాలైనా వచ్చునా? సందేహాస్పదమే. కారణాలు అనేకం. ప్రభుత్వానికి ప్రజలకు ఇంగ్లీష్ మీడియం అందించాలి, పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇంకా పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయుడికి, తెలుగు చదువుకునే విద్యార్థికి మిగిలే సమయం ఒక పీరియడ్ 40 నిమిషాలు. ఈ 40 నిమిషాల్లో వాడు తెలుగు చదువుకోవాలి, విద్యార్థి తెలుగు పద్యం చదువుకోవాలి, నేర్చుకోవాలి, తెలుగు ఉపాధ్యాయుడు కూడా చెప్పాలి. తెలుగు ఉపాధ్యాయుడు పద్యం చెబుతాడా? చెబుతాడు. పుస్తకంలో ఉన్నది విద్యార్థికి ఎంతవరకు అవసరమో అంతే చెబుతాడు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? విద్యార్థి పరిస్థితి అంతే ఉంది, అంతకన్నా ఎక్కువ చెప్తే విద్యార్థి మరి గ్రహించొద్దు. సరిగా పద్యాన్ని గురించి రకరకాలుగా అయ్యో పద్యం ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, పిల్లలకి పద్యాలు రావట్లేదు, మళ్ళీ బాధ శరామామూలే. సరే, పద్యానికి సంబంధించి సమావేశాల్లో వీళ్ళు హాజరవుతారా? ఇప్పుడు హాజరై ఈ జ్ఞానాన్నంతా పొంది ఇది ఎవరికి చెప్పాలి? తాను చెప్పేటువంటి విద్యార్థులకు అది అవసరం లేదు. ఉపాధ్యాయుడికి ఎంత జ్ఞానము ఉంది అనంటే ఆ తరగతి గదిలో ఎంత అవసరమో అంతుంది చాలు. మరెవరు పట్టించుకోవాలి? పద్యాన్ని బ్రతికించే సైనికులే తెలుగు ఉపాధ్యాయులు. తెలుగు ఉపాధ్యాయులే పట్టించుకోకపోతే మరెవరు పట్టించుకుంటారు? ఇది బాధాకరమైనటువంటి పరిస్థితులు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ఇందున చాలా సంతోషకరమైనటువంటి అంశాలు ఏమిటంటే పద్యాలకు సంబంధించినటువంటి శతకాలు ఈ మధ్యకాలంలో విరివిగా వస్తున్నాయి. చాలామంది శతకాలు రాస్తున్నారు, అది చాలా గొప్ప అంశం. తర్వాత అవధానాలకు సంబంధించినటువంటి అవధానాలు జరుగుతున్నాయి. పద్య సారస్వత పీఠంతో ఔసుల భానుప్రకాష్ గారు, మిత్రుడు, సోదరుడు, మంచి పండితుడు, ఈ మధ్య విరివిగా అష్టావధానాలు చేస్తున్నాడు. పద్యాన్ని ఆ రకంగా బ్రతికిస్తున్నాడు. పద్య సారస్వత పీఠంతో తాను పద్యాలు రాస్తూ పద్యాలను రాసే వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు. పద్య ప్రభంజనమే సృష్టించాడు. మాన్యులు పెద్దలు కంది శంకరయ్య గారు వరంగల్ నుండి తెలుగుదేశంలో మొత్తం పద్యాన్ని, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతికత ద్వారా పద్యాన్ని అందరికీ నేర్పిస్తున్నారు. పద్యాలు రాస్తూ రాయిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వరంగల్లో శ్రీ చేపూరి శ్రీరామ్ గారు అవధానాలు చేస్తున్నాడు. ఆయన వృత్తిరీత్యా మ్యాథ్స్ టీచర్, గణిత ఉపాధ్యాయులు అయినప్పటికీ అద్భుతంగా అవధానాలు చేస్తూ పద్యాన్ని ఆ విధంగా బ్రతికిస్తున్నాడు. ఈ మధ్య తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష గారు కూడా అవధానాలు చేస్తున్నారు. వరంగల్లో కాకతీయ పద్య కవితా వేదిక ద్వారా కంది శంకరయ్య గారు ఇంకా మాన్యులు పెద్దలు చాలామంది పూనుకొని పద్యాన్ని అలా బ్రతికిస్తున్నారు. దీంట్లో ఏమిటంటే మిగతా వాళ్ళ బాధ్యత ఏమిటంటే వాళ్ళు చేయగలిగేది వాళ్ళు చేస్తారు. పిలుస్తారు, రమ్మంటారు, చక్కగా భోజనాలు పెడతారు, సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఉపాధ్యాయులే వెళ్ళాలి అక్కడ. ప్రేక్షకులుగా ఉండాల్సింది ఉపాధ్యాయులే, తెలుగు ఉపాధ్యాయులే ఎక్కువ. ఎందుకంటే వీరి వల్ల క్షేత్రస్థాయిలో పద్యం అందుతుంది. అది ఉపాధ్యాయుడి బాధ్యత, ఎవరు చెప్పరు. నా ఆవేదన కూడా. ఉపాధ్యాయులు తప్ప విచిత్రంగా అందరూ ఉంటున్నారు. మరి ఇంతమంది సేవ చేస్తున్నప్పుడు మన పాత్ర ఏమిటి దాంట్లో? అంటే నాకు వ్యక్తిగతంగా పిలుపు లేదండి, నన్ను ఎవరు పిలవలేదండి. తెలుగు సమావేశం ఒక చోట జరుగుతున్నది అంటే అది తెలుగు ఉపాధ్యాయుడికి ముఖ్యంగా, అది వ్యక్తిగతంగా, అది మన ఇంటి కార్యక్రమం. ఎవరు ఎవరిని పిలవరు. అమ్మవారు సరస్వతి అమ్మ, అందరికీ అమ్మే, మనమందరం పిల్లలం. ఎవరు ఎందుకు పిలుస్తారండి? వెళ్ళాలి అంటే ఒక కొత్త విషయం నేర్చుకోగలిగినా వెళ్ళాలి, నేర్చుకోవాలి అట్లాగా. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చక్రవర్తుల రాధాకృష్ణ సాహితీ వేదిక నేతృత్వంలో మా ఆత్మీయ మిత్రుడు, మాకు సోదర సమానుడు, పెద్దన్న చక్రవర్తుల శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారి పేరుతో, చక్రవర్తుల రాధాకృష్ణ గారి పేరుతో సాహితీ వేదిక ఏర్పాటు చేసి ఇట్లా భాషా సేవ చేస్తున్నారు. వారి యూనియన్ పరంగాను, ఈ సాహితీ వేదిక పరంగాను. అందులో పద్యానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు. ఆ మధ్య ఉగాది సందర్భంలో భాగవత పద్య పఠనం చేయించారు నా చేతనే, గజేంద్ర మోక్షం. చాలా అద్భుతంగా 400 మంది తెలుగు ఉపాధ్యాయులు భాగవత పద్యాలను వింటూ పరవశించిపోయారు. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాటికి హాజరు కావడం మన విధి, మన కర్తవ్యం.
తర్వాత రామాయణ కావ్యగానానికి సంబంధించి కరీంనగర్ నుండి గాజుల రవీందర్ గారు, నంది శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది పెద్దలు, అందరి పేర్లు ఉటంకించడానికి చాలా జిల్లాలలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోనూ చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పద్యానికి సేవ చేస్తున్నారు. అందరూ ప్రత్యక్షంగా అక్కడికే వెళ్ళాలని కాదు, జూమ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా చేసినప్పుడు కూడా అందులో జాయిన్ కావాలి. అది విధిగా ఒక ధర్మం, కర్తవ్యం. ఎవరు ఎవరిని అందించలేరు. మనము సమావేశాలకు హాజరైనప్పుడు అయ్యో పద్యం ఎవరో ఏదో పద్యాన్ని నిందించారండి, పద్యము ఎవరు పట్టించుకోవట్లేదండి, విద్యార్థులకు రావట్లేదండి అనేకంటే పద్యాన్ని బ్రతికించడానికి మనం ఏం చేస్తున్నాము, పద్యాన్ని మనం ఎలా బ్రతికిస్తాం. పద్యము చిరకాలము, పద్యానికి ఇబ్బంది లేదు. పద్యం రసనైవేద్యం అంటాడు మా అన్నయ్య దూరవిటి చెన్నయ్య గారు. పద్యమే ప్రాణము జిహ్వకు, పద్యమే నా తెలుగు జాతి ప్రజ్ఞాయశముల్, పద్యమే రసనైవేద్యం, పద్య కవిత హృద్వికాస పదమగునేస్తం. ఈ పద్యాల్లో ఉండేటువంటి ఈ మాటలు, పదాలు చిన్నపిల్లల నుంచి నేర్పించాలి. సరే, అక్కడ మీడియంలో ఆంగ్ల మాధ్యమం రావడం వల్ల కొంత జరుగుతుంది. మనం ఇంటి దగ్గర లేదంటే విరిగే అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో ఈ పద్యాన్ని ఏదో రకంగా వాళ్ళ మనసుల్లో ముద్ర వేస్తే తరగతి గదుల్లో కూడా వాళ్లకు అర్థమయ్యే విధంగానూ చక్కగా పద్యాన్ని ఆలపించడము. ఇప్పటికీ టెక్నాలజీ బాగా వచ్చింది, మంచిగా చక్కగా పద్యాలు చదివే వాళ్ళు ఉన్నారు, అది చూపించడము అలా జరుగుతున్నది. అట్లా పిల్లలకు పద్య రసాస్వాదన, రసానుభూతి కలిగించేటువంటి పని చేసినప్పుడు కొంత మెరుగైనటువంటి ఫలితం వస్తుంది. పద్యానికి ఓ సరికొత్త జీవాన్ని మనం పోసిన వాళ్ళం అవుతామనేది నా భావన, ఆవేదన. అందుకే పద్యం ఎప్పుడు పాతబడకూడదు. పద్యం మన తాతయ్య, ఇంట్లో ఉండేటువంటి తాతయ్య సలహాలు, సూచనలతోటి పద్యాన్ని ఆసరాగా చేసుకుని వెళ్ళాలి. ఇప్పటికీ ఏ తెలుగు పండితుడైనా మీరు గమనించండి, అడజని కాంచ భూమిసురుడంబర చుంబి శిరస్సరఝరీ పటల ముహుర్లుటదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేను కరకంపిత సాలము శీతశైలమున్. ఇప్పటికీ ఇదే పద్యాన్ని చాలామంది గుర్తు చేసుకుంటారు. ఈ పద్యంలో సారాంశం అర్థమైనా అర్థం కాకపోయినా, అంటే పద్యంలో పదాలు చాలా దీర్ఘ సమాసాలు, సుదీర్ఘ సమాసాలు ఉన్నంత మాత్రాన అర్థం కాదు అనేది ఏం కాదు. ముందు నేర్చుకుంటే తర్వాత భావన అర్థమైపోతుంది. తర్వాత మన నవనాడులన్నీ కంపించిపోతాయి కదండి, చలిస్తాయి. కాబట్టి పద్యం ఎక్కడికి పోదు. పద్యాన్ని మనం ఒక నైవేద్యంగా సమర్పించాల్సినటువంటి బాధ్యత తెలుగు ఉపాధ్యాయుడికి ఉందని తెలియజేస్తూ, ఇది పద్యానికి సంబంధించినటువంటి కాబట్టి కడిమెళ్ళ వరప్రసాద్ గారు చెప్పినటువంటి ఈ పద్యంతో ఈ వీడియోను ముగిస్తాను. పద్యమునెవడురా పారవేసెదనంచు ఉన్మత్తుడై ప్రేలుచున్నవాడు, పద్యమునెవడురా పారవేసెదనంచు ఉన్మత్తుడై ప్రేలుచున్నవాడు, పద్యమునెవడురా పాతి పెట్టెదనంచు వెర్రివాడై విర్రవీగువాడు, పద్యమునేనాడు పాతినారము మేము లోకుల హృదయాల లోతులందు, పద్యము ఫలమును పాతిన నది పెద్ద వృక్షమై పండ్లు వేవేలు సంగు, పద్యమన్నది వేండ్ల పసిడి పంట, పద్యమన్నది తెలుగింటి పాడి పంట, పద్యమన్నది ఇంటింట ప్రబలునంట, కవిత పద్యం మే నీకేల కడుపు మంట. పద్యానికి ప్రాణం పోద్దాం, విధిగా పద్యమే మన ప్రాణమై జీవిద్దాం. ధన్యవాదాలు.